మొదటిసారి ఈ పండుని నేనైతే ట్రై చేస్తున్నానండి. నాకెలా అనిపించిందో వీడియో చివరిలో చెప్తాను. సో, ఆల్రెడీ మీరు కనుక టేస్ట్ చూసుంటే మీకెలా అనిపించిందో ఈలోపు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మొన్న వీడియోలో ఆల్రెడీ చెప్పా కదా! లక్ష్మణ ఫలం అని చెప్పి అది చక్కగా పండింది. సో, అలా పండిన పండుని మనం ఇలా కట్ చేసి ఓపెన్ చేసుకుంటే లోపల మనకి సీతాఫలం ఎలా ఉంటుందో సేమ్ అలాగే గింజలు, గుజ్జుతో సహా ఉందండి. కాకపోతే సీతాఫలంకి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇది చాలా పీచు పదార్థం అధికంగా ఉందండి. మనం తినేటప్పుడు కూడా మొత్తం అంతా తిన్న తర్వాత లాస్ట్‌లో పీచు అనేది చాలా ఉంది. అండ్ గింజ అంతా సేమ్ చూడ్డానికైతే సీతాఫలం లాగే ఉంది. కానీ టేస్ట్ మాత్రం మనకిది పులుపు. అందుకనే ఇంగ్లీష్‌లో ఈ పండుని సోర్ సూప్ అంటారు. తొక్క అయితే చాలా పలచగా ఉంది అండి. అండ్ మనకి క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలన్నీ ఈ పండులో చాలా లభిస్తాయి. కాబట్టి మనకి సీజన్‌లో ఈ పండు కనిపించినప్పుడు చక్కగా దీన్ని కనుక మనం తింటే మన ఒంటికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ గానీ